శ్రీమాత్రే నమః. ఇంటి దైవాన్ని లేదా కులదైవాన్ని మర్చిపోయిన వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనలను అలాగే పరమాచార్య వారు దానికి చెప్పినటువంటి పరిష్కారాలని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాంటివే మరొక 2 సంఘటనలు పరమాచార్య వారు వారిని ఎలా కాపాడారో తెలుసుకుందాం. ఒకరోజు ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసమే ఒక దూరంగా ఉండే పట్టణాన్ని వచ్చాడంట. దర్శనం అనంతరం మహాస్వామి వారితో ఇలా చెప్తున్నాడు. స్వామి, నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుంచి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడిగాను. వాళ్ళు ఏవేవో పరిహారాలు చెప్పారు, చేశాను. కానీ ఉపయోగం ఏమీ ఉండటం లేదు అన్నాడు. దానికి మహాస్వామి వారు ఆలోచించి కాసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్ద మనిషిని, మీ ఊరు సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉందా లేదా అని అడిగారు. ఆ మాట వినగానే ఆ పెద్ద మనిషి చాలా ఆశ్చర్యపోయాడు. మహాస్వామి వారు వెంటనే అతనితోని, అక్కడ మహామాయాదేవి అనే ఆలయం ఉంది. చాలా శక్తివంతమైన దేవీ స్వరూపం. ఒక 50 రూపాయలు అక్కడికి పంపి అక్కడ అమ్మవారికి అభిషేకం చేయించు. నీ కారు ముందు కన్యకురిచి అమ్మవారి ప్రసన్న అని, అమ్మ రక్షణలోనే ఈ కారు ఉంది అంటూ రాయించు అని చెప్పారట. ఆ పెద్ద మనిషి నిశ్చేష్టుడైపోయి నోట మాట రాక అలా చూస్తుండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్వామితో, పెరియవా, శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటి దేవత, వంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబంలో చిన్నపిల్లలకు అక్కడే పుట్టు వెంట్రుకలు కూడా తీయించేవారు. కానీ కాలక్రమంలో మేము ఇవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మీ దయ వలన మళ్ళీ మాకు ఆ అదృష్టం కలిగింది, మీరు మాకు గుర్తు చేశారు అంటూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆ తరువాత శ్రీ మహామాయాదేవి దయ వల్ల అతనికి ఎప్పుడు ఆ కారు నుంచి ఎటువంటి ప్రమాదాలు ఆపదలు కలగలేదట. అలాగే ఇంకొకసారి మరొక ఘటన, స్వామివారు ఇంటి దైవం గురించి మర్చిపోతే ఏం జరుగుతుందో కథ చెప్పారు. అదేమిటంటే, ఒక కళ్యాణ మండపంలోని మేళతాళాలతో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఈ పెళ్లి కుమారుడు కాశీయాత్రకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్న తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊయల్లో కూర్చుని ఊపుతారట అక్కడ. అది వాళ్ళ సంప్రదాయం. అదంతా జరిగిన తర్వాత హఠాత్తుగా అక్కడున్న పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయిందట. ఆమెకు మూర్ఛ కూడా వచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ప్రారంభించి నోటి నుంచి నురగ రావడం మొదలైందట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయపడ్డారు. ఏం చేయాలో పాలుపోక ఇటువైపుల కుటుంబాల వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటే, బంధువులు ఒకరు మనం కంచి పరమాచార్య వారికి కబురు చేసి దీనికి ఏం చెయ్యగలమో తెలుసుకుందాము అంటూ ఒకరెవరో వారికి సలహా ఇచ్చారట. అప్పుడు ఇరువైపుల కుటుంబాల వాళ్ళు కూడా స్వామివారికి భక్తులు అవడం వలన సరే, లగ్నపత్రిక ముద్రించడానికి ముందే ఎలాగో స్వామివారి అనుగ్రహం పొందారు, కానీ ఇలా ఎందుకు జరిగిందనే భయంతో వాళ్ళు ఉన్నారు. వెంటనే ఒకరు వెళ్ళి ఈ విషయాన్ని కంచి మఠం మేనేజర్ గారికి ఫోన్లో చెప్పి ఈ విషయాన్ని స్వామివారికి తెలియజేసి ఏ రకమైన పరిష్కారాన్నైనా కనుక్కొని చెప్పమని అర్థించాడట. ఆ మేనేజర్ వెళ్లి స్వామివారితో వివరంగా విన్నవించిన తరువాత స్వామివారు కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఇలా అన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ కులదైవం మహామాయి అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి తలకు కొన్ని వేప రెమ్మలు ధరింప చెయ్యమని చెప్పంటే వెంటనే స్వస్థత చేకూరుతుంది అని చెప్పారట. మేనేజర్ వెంటనే విషయాన్ని ఫోన్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా పెళ్లి కూతురు తల్లి వాళ్ళందరూ కూడా అవును, మహామాయ అమ్మవారు మన కులదైవం అని చెప్పి వెంటనే గుర్తు తెచ్చుకుని వేపరమ్మలను తీసుకొచ్చి అమ్మాయి తలకి గుచ్చిందట ఆ తల్లి. ఆశ్చర్యకరంగా వెంటనే ఆ అమ్మాయికి స్పృహొచ్చి లేచి కూర్చుందట. అబ్బాయి తరపు వారు కూడా పరమాచార్య వారి భక్తులు అవ్వడం వలన వాళ్ళు ఏ రకమైన ఆక్షేపణ గాని అబ్జెక్షన్ గాని పెట్టకుండా వెంటనే ఆ పెళ్లి జరిగిందట. పరమేశ్వర అనుగ్రహం వల్ల సుముహూర్తానికి పెళ్లి జరిగిపోయిందో వెంటనే 2 కుటుంబాల వాళ్ళు కలిసి ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని కంచి బయలుదేరి వచ్చారట. పెరియవా, మీ అనుగ్రహం వల్ల పెళ్లి సాఫీగా జరిగిపోయింది అని అన్నారట ఇరువైపుల పెద్దలు. దానికి స్వామివారు, నా వల్ల కాదు, మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్లనే చక్కగా జరిగింది అంటూ నవ్వారట. అమ్మాయి తండ్రి స్వామివారితో వెంటనే, స్వామి, మా అమ్మాయికి ఎప్పుడు ఇలా మూర్ఛ రాలేదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే స్వామివారు, ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు, జాగ్రత్తగా ఉండండి అని పరమాచార్య స్వామి వారు చెయ్యెత్తి ఆశీర్వదించి పంపించారట. ఇదండి, మనం ఎప్పుడూ కూడా మన ఇంటి దైవం కులదైవాన్ని మర్చిపోకూడదు అని స్వామివారు పదే పదే ఎన్నో రకాలుగా ఇటువంటి కథల్లో చెప్తున్నారు. శ్రీమాత్రే నమః.